ఏంటి ఆగావు? ఆగిపోయి పద. మృణాలని మీద నువ్వు తెలివిగానే అటాక్ చేస్తున్నావు, కానీ మృణాలని నువ్వు అనుకున్నంత తెలివి తక్కువది కాదు. ఇప్పుడే ఇంతకు ముందు నీ మీద అటాక్ చేయబోయిన రౌడీ మృణాలని పంపించిన మనిషి. నువ్వు వద్దన్నా ప్రస్తుతం నేను నీకు చేయగలిగిన సహాయం ఒక్కటే. సందీప్ నువ్వు కిడ్నాప్ చేసిన విషయం నాకు తెలిసినా తెలియనట్లే నటించటం. నీకు అడ్డుపడకపోవటం చాలు. ఈ మాత్రం హెల్ప్ చేసే ఛాన్స్ దొరికినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. బట్ చిన్న హెచ్చరిక, అదృష్టం అడ్డం తిరిగినప్పుడు అరటి పండు తిన్న పన్ను విరుగుతుంది. బీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ వైల్ డీలింగ్ విత్ మృణాలని. టేక్ కేర్. Right. Right. Sir. Sir, Adi. Sir. 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 సందీప్ని విడిపించగానే ఫోన్ చేయమని చెప్పాను. ఈ దరిద్రుడు ఇంకా ఫోన్ చేయడేంటి? పోనీ నేను చేద్దామా అంటే వాడిప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడా అని ఆలోచిస్తున్నాను. వాడే అయ్యుంటాడు. ఇదేదో అన్నోన్ నంబర్లో ఉందే. ఎవరై ఉంటారు? పర్వాలేదు, మృణాల్ని మనకు కనిపిస్తుంది కానీ తనకి మనం కనిపించాం. అటు పక్కన అద్దం ఉంది. హలో, ఎవరు? నీ కొడుకు పాలిట యమదూతని. శశిరేఖ, ఏంటి నిద్రపోతున్నావా? అదేంటి శశిరేఖ, రెస్పాన్స్ లేదేంటి? నీ కొడుకు అవసరం లేదా? వాడేమైపోయినా పర్వాలేదా? శశిరేఖ అలా అనుకో. నీ పద్ధతి చూస్తుంటే అలాగే ఉంది. నేనేదో తమాషాకు బెదిరిస్తున్నానన్నట్టు సందీప్ మేమీ చెయ్యనేమో అనుకుంటున్నావేమో. చంపేస్తాను. తిక్క పుడితే నీకిచ్చిన గడువుకి ముందే చంపేస్తాను. వద్దు శశిరేఖ, నా కొడుకు సందీప్ని ఏమీ చేయకు. మరి నా సూర్య రిలీజ్ విషయం ఏం చేశావు? నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. నమ్మను, నిన్ను అస్సలు నమ్మను. లేదు శశిరేఖ, నేను నిజమే చెప్తున్నాను. మర్డర్ కేసులో నేను ఇరుక్కోకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి కదా, అదే మేనేజ్ చేస్తున్నాను. కొంచెం టైం ఇప్పించు. నో, ఈ
ఇచ్చిన గడువు కంటే నిమిషం కూడా వెయిట్ చేసే ప్రసక్తే లేదు. ఏం చేస్తావో నాకు తెలీదు. శశి, మరీ అంత రిజిడ్గా ఉంటే ఎలా? కాస్త పట్టు విడుపులుండాలి. పట్టు నాది, విడుపు నీది. సందీప్ని నేను పట్టుకున్నాను. విడిపించుకునే బాధ్యత నీది. నేను సిన్సియర్గానే ట్రై చేస్తున్నాను శశిరేఖ. నీ కొడుకు ఛాలెంజ్ చేశాడు. వాళ్ళమ్మ తెలివితేటల ముందు, బలం ముందు నేను పనికిరానంట. చిన్నపిల్లాడు, వాడేదో అన్నాడు. నువ్వు అసలు పట్టించుకోకు. పైగా నేను చేతకండాన్నంట. సందీప్నేమీ చేయలేనంట. అవునా? అంత మాట్లాడుతున్నాడా? అసలు ఏమైంది వాడికి? సందీప్ వాగడం సరే, అదే నువ్వు నిజమనుకుంటున్నావేమో. పొరపాటు పడుకు. నాకింకా నో సెంటిమెంట్స్. గడువు దాటిన మరుక్షణంలో ఈ కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. గుర్తుపెట్టుకో. శశిరేఖ, హలో. ఈ దొంగ విధవా ఇంకా శశిరేఖ ఇంటికి వెళ్ళలేదా? ఓ రెచ్చిపోతోంది. ఎక్కడ చచ్చాడు విడు? శశిరేఖ, ఇంకా కొద్దిసేపు ఆగు. నేనేంటో తెలుస్తుంది. నాకేం తెలియదు సార్. సార్ సార్ వద్దు సార్. చెప్పు. సార్ సార్ నాకేం తెలియదు సార్. చెప్పు. చెప్పరా, చెప్పు. శశిరేఖ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఎవరు పంపించారు? దొంగతనానికి వెళ్ళాను సార్. తప్పైపోయింది సార్. నన్ను క్షమించండి సార్. రాస్కల్, దొంగతనానికి వెళ్ళావా? చెప్పరా, చెప్పు. నాకే తెలియదు సార్. సార్ సార్ నిజం చెప్తున్నా సార్. చెవుల్లో పువ్వులు పెట్టుకున్నాడు. చెప్పరా. నాకే తెలియదు సార్. నీకు దొంగతనం చేసే మొహోరా? చెబుతావా? చెప్పు. శశిరేఖ ఇంటికి ఎందుకు వెళ్ళావు? కిడ్నాప్ చేసిన తన కొడుకుని సందీప్ని రక్షించమని మృణాలిని మేడం నాతో డీల్స్ ఫిక్స్ చేసుకున్నారు. అందుకే వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళాను సార్. ఈ విషయం కోర్టులో చెప్తావా? మాట్లాడు. చెప్తావా చెప్పవా? చెప్పండి. చెప్తాను సార్. చెప్తాను సార్. సార్ చెప్తాను సార్. మృణాలిని మేడం, ఏమైపోయావు అన్న టెన్షన్తో మీ బాస్ ఫోన్ చేస్తుంది. దొరికిపోయాను అని చెప్పకుండా మామూలుగా మాట్లాడు. రే, ఎక్కడ చచ్చావురా? ఇంకా శశిరేఖ దగ్గరికి నువ్వు వెళ్ళదా? దారిలో ఉన్నాను మేడం. నిద్రమోహా, ఇంత లేట్ ఏంట్రా? నిన్ను నమ్మి పని అప్పచెప్తే ఇలాగేనా నువ్వు చేసేది? ఆ శశిరేఖ ఫోన్ చేసి నన్ను బెదిరిస్తోంది. సందీప్ని చంపేస్తుందంట్రా.
త్వరగా వెళ్ళి తగలడు. సందీప్ని విడిపించు. టైము 1 గంట అవుతోంది. త్వరగా కాని. వినపడుతోందా నీకు? చాలా క్లియర్గా, క్లారిటీగా వినపడుతుంది. ఎవరు మాట్లాడుతోంది? ఎవరాది? నీకు బాగా కావలసిన వాణ్ణి, నీ చావు కోరుకునేవాణ్ణి. గుర్తుపట్టలేదా? నేనే పెద్దమ్మా, ప్రతాప్ని. నువ్వా? యా, నేనే. నా కాల్ మధ్యలో వీడెలా కనెక్ట్ అయ్యాడా అని షాక్ అవుతున్నావా? పోలీసు వాళ్ళంటే ఇంతే పెద్దమ్మా. ఇందాక మాట్లాడింది నీ రౌడీ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఈ పోలీసు వాళ్ళతో ఇదే గొడవ పెద్దమ్మా. వాళ్ళకో లెక్క ఉండదు, ఓ పద్ధతి ఉండదు, ఓ మర్యాద ఉండదు. అవును, ఫారిన్ వెళ్ళిన అన్నయ్య ఏమైనా ఫోన్ చేశాడా పెద్దమ్మా? ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తావా? ఏం లేదు, నాకు ల్యాప్టాప్ కావాలి, అక్కడ చీప్ పడుతున్నట్టు కదా. రే ప్రతాప్, నా జోలికి రాకు. వెంటనే ఆ రౌడీగాన్ని వదిలి. వాడితో నాకు చాలా పనుంది. తెలుసు పెద్దమ్మా, నీ ప్లాన్ ఏంటి మొత్తం చెప్పేశాడు. అప్రూవర్గా మారిపోయాడు. ఇందాక నేనే స్పీకర్ ఆన్ చేయించి వాడి చేత అలా మాట్లాడించా. ఒరే దరిద్రుడా, ప్లాన్ మొత్తం చెప్పేశావా? పూసగుచ్చినట్టు చెప్పాడు పెద్దమ్మ. ఒరే, జైల్లో సూర్యని మర్డర్ చేయిస్తున్న విషయం కూడా చెప్పేశావా? వాట్? జైల్లో సూర్యుని మర్డర్ చేస్తున్నారా? ఈ విషయం నాకు చెప్పలేదంట్రా? చెప్పరా, అసలు ఏం జరుగుతుంది? అసలు ఏం జరిగిందంటే, జాగ్రత్త చూడండి. అలాగే సార్. డామిట్, ప్లాన్ అంతా రివర్స్ అయింది. టోటల్గా కన్ఫ్యూజన్లో పడ్డాను. మధ్యాహ్నం 1 గంటలోపు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే జైల్లో ఉన్న రౌడీ సూర్యను మర్డర్ చేసేస్తాడు. ఆగడు. సూర్య మర్డర్ విషయం శశిరేఖకి తెలిసిపోతే సందీప్ని చంపేస్తుంది. తను ఆగదు. ఇప్పుడేం చేయాలి? సూర్య మర్డర్ని ఎలా ఆపాలి?
డైరెక్ట్గా నేనే జైలుకెళ్ళి మాట్లాడితే నో, లేనిపోని అనుమానాలొస్తాయి. అసలే ఆ ప్రతాప్ గడు డేగ కళ్ళతో నా వెనకపడ్డాడు. ఏమాత్రం క్లూ దొరికినా నన్ను జైల్లోకి తోస్తాడు. నో. మాకు సందీప్ కావాలి, ఇప్పుడే కావాలి. ఏయ్, ఏమిటే ఏంటే మీ గోల? ఫోన్ అవతలకి. వాళ్ళు పోవటం కాదు, సందీప్ ని తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించే వరకు నిన్ను వాళ్ళు వదలరు. నీ వెనకాలే తిరుగుతూ ఉంటారు, చెవిలో జోరీగల్లా అడుగుతూనే ఉంటారు. ఓ, ఇదంతా తమరి డైరెక్షనా? జనాల్ని నా మీదకి రెచ్చగొట్టి తమాషా చూద్దామనుకుంటున్నావా? వాళ్ళు తమ భర్త కోసం అడగటం నీకు తమాషాగా ఉందా? అంత విరహం భరించలేకుండా ఉన్నారా? వెళ్ళి చన్నీళ్లు పోసుకోమను. మృణాల్ని ఎప్పుడు కలవరిస్తే అప్పుడు ఊడిపడ్డానికి వాడు వెళ్ళింది అమలాపురమో అనకాపల్లో కాదు, అమెరికా. వెళ్ళిన పని పూర్తయ్యాకే వస్తాడు. కాదు, నువ్వు వెళ్ళి పోలీసులకి లొంగిపోతేనే వస్తాడు. మాకంతా తెలుసు. సందీప్ని శశిరేఖ కిడ్నాప్ చేసింది. నువ్వు సూర్యని జైలు నుంచి రిలీజ్ చేయిస్తేనే గాని సందీప్ని వదలనంటుంది, అవునా? ఓ, చాలా మ్యాటర్ సేకరించారు. గుడ్. తెలిసింది కదా సందీప్ పొజిషన్ ఏంటో మీకు తెలిసింది కదా. ఇంకా నన్ను విసిగించకుండా మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మేమొచ్చింది ఇన్ఫర్మేషన్ కోసం కాదు, మరి దగ్గరుండి పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్దామని. ఎందుకు? ఎందుకేమిటి, ఇంద్రాని మర్డర్ చేసింది నువ్వేనని ఒప్పుకుంటే శశిరేఖ సందీప్ని వదిలేస్తుంది. ఎలా కనిపిస్తున్నాను? మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? దగ్గరుండి కమిషనర్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్తారా? మీ వెనక నేను తోక ఒప్పుకుంటూ రావాలా? అంత నెల తక్కువ దానిలాగా కనిపిస్తున్నానా? ఏయ్, ఎల్లెళ్ళండమ్మా, నా తలనొప్పులు నాకున్నాయి. నన్ను విసిగించొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. గడువు పూర్తయితే శశిరేఖ ఊరుకోదు, సందీప్ ఏమైనా చేస్తుంది. ఏడ్చింది. అలా ఈజీగా తీసిపారేకు. శశిరేఖ ఆవేశంలో ఉంది. నేను దానికంటే ఎక్కువ ఆవేశంలో ఉన్నాను. ఏదో నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సూర్యని రిలీజ్ చేయించుకోవాలనుకుంటుందేమో. దాని తరం కాదు. ఎందుకలా అనుకుంటున్నావు? ఎందుకంటే శశిరేఖ సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి. అరుపులే కాని కరవలేదు కాబట్టి. తను సందీప్ని ఏమీ చేయదు. చేస్తే చెయ్యదని చెప్తున్నానా? చేస్తే ఏం చేస్తావు? ఏయ్, పిచ్చిదానిలాగా మాట్లాడుకో. చెయ్యదని చెప్తున్నాను కదా. లేదు మృణాల్ని, శశిరేఖ వైలెంట్ మూడ్ లో ఉంది. సూర్యని రిలీజ్ చేయించకపోతే సందీప్ ని చంపినా చంపేస్తుంది. చంపితే చంపని, చంపితే చంపని.
తెనాలి ఏమన్నా చంపితే చంపని అన్నావా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? తెలివి ఉండే మాట్లాడుతున్నావా? వాడు నీ కన్న కొడుకు. సో వాట్? నాకు నా తర్వాతే కొడుకైనా ఎవరైనా. నాకు నా స్వార్థం ముఖ్యం, నా లక్ష్యం ముఖ్యం, నా ప్రాణం ముఖ్యం. ఆ తర్వాతే ఏదైనా ఎవరైనా.